టు ఫోర్సైట్స్ టీవీ. వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలం గూడేపాటు క్రాస్ రోడ్ వద్ద కొంతమంది మహిళలు జాతీయ రహదారి పక్కనే అరటి పండ్లు అమ్ముకొని జీవనం కొనసాగిస్తున్నారు. గత 40 సంవత్సరాలుగా వీరు ఇదే జీవనాధారంగా చేసుకుని కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఎండాకాలం కావడంతో మండు టెండలో సైతం రోడ్డు పక్కన వెళ్లే వాహనదారులకు విక్రయిస్తున్నారు. రోజంతా పండ్లమ్మితే వారికి మిగిలేది 300 రూపాయలు మాత్రమే. గత ఎన్నికలలో ఓట్ల కోసం నాయకులు వచ్చి పండ్లు అమ్ముకోవడానికి తగిన ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చినా అది ఇంకా కార్యరూపం దాల్చలేదని అంటున్న వ్యాపారం చేసుకుంటున్న మహిళలతో మా వరంగల్ ప్రతినిధి సుధాకర్ ఫేస్ టు ఫేస్. కూటి కోసం కోటి విద్యలు మన కళ్ళ ముందు కనబడుతున్నారు. ఇది గుడేపాటు సర్కిల్ అండి. గుడేపాటు సర్కిల్ దగ్గర మన కళ్ళ ముందు కొంత మహిళలు వాళ్ళ చేతులు అరటి పండ్లు పట్టుకొని ఏ వాహనం వస్తే ఆ వాహనం దగ్గరికి వెళ్ళి దానిలో ప్రయాణికులను మా అరటి పండ్లు కొనుక్కోండి అని చెప్పి వాళ్ళను ఇవ్వడం జరుగుతుంది. అసలు ఏంటి ఇంత ఎండలో సుమారు టైం వచ్చేసి 8-9 కాబోతుంది. ఈ 9 గంటల సమయంలోనే సుమారు 42 డిగ్రీల ఎండ ఉంది. ఈ ఎంత ఎండలో సైతం వాళ్ళ కడుపు కోసం అంటే కడుపు నింపడం కోసం ఇంత కష్టపడుతున్నాం. వాళ్ళు అడిగే ప్రశ్న వాళ్ళు అసలు బాధ ఏంది చెప్పండి, మీ బాధ ఏంది అసలు ఇంత ఎండలు ఎట్లా అవుతారు? ఏం చేస్తాం అయ్యా అంటే కడుపు కోసం తిరుగుతాం ఎండల. మేము కొనుకొచ్చుకుంటాం అయ్యా, డజన్కి 5 రూపాయలు ఉంటాయి. ఇక రోజు అంటే అయ్యా పెయిన్ నడిపోతాయి, ఫోన్ నడిపోవు, రోజు 300 కూలి ఉంటాయి. కాదమ్మా, ఇంత ఎండ కొడుతుంది. మామూలుగా మన ఇంటికా ఉంటా తట్టుకోలేము. ఇంత ఎండలో మీరు మీ తలాపడ అటు టవల్ లేదు, ఏం లేదు, ఏం చేయాలయ్యా? రాత మాది దేవుడితో రాసి నమ్ముకొని బతుకులని. కాదమ్మా, మరి ఎన్నికల టైంలో మీ అధికారులు మీ ఎమ్మెల్యే క్యాండిడేట్ వచ్చింది కదా, మీకు ఏమీ ఇచ్చింది? మాకేమి లేయ్యా, గెలితే మీకు ఏర్పాటు చేస్తామన్నారు, ఎవరు చేయలే. ఏమన్నారు వచ్చి? మాకు ఓటేసి గెలిపి మీకు అన్ని నీడ ఏర్పాటు చేస్తాం, మీ వ్యాపారం మంచిగా జరుగుద్ది అన్నారు. గెలిపించిన ఇంటారు వాళ్ళు రాలే, మమ్మల్ని చూడలే, ఇటు మాకు ఏమి ఏర్పాటు చేయలే. అప్పుడు చెప్పిళ్ళు ధర్మారెడ్డి అప్పుడు, ఇప్పుడు మొన్న కూడా చెప్పిళ్ళు రేవంత్ రెడ్డి అప్పుడు. ఎన్నికల సమయంలో ఆయా పార్టీల పేరుతో అంటే గతంలో ఉన్న ధర్మారెడ్డి కానీ ఇప్పుడున్న రేవంత్ ప్రకాష్ రెడ్డి కానీ ఎన్నికల సమస్య వస్తే వీళ్ళ దగ్గరకు వచ్చేసి మీరు మా పార్టీకి ఓటేయండి, మీకు గెలిచాక మీకోసం అంటే మీ పనులు అమ్ముకోవడం కోసం ఇక సెట్ ఏర్పాటు చేస్తామని చెప్పి హామీ ఇచ్చారట. కానీ ఇప్పటికి మాత్రం వీళ్ళు పట్టించుకున్న దాఖలు మనతో మరో ఆ పనులు అమ్ముకునే మహిళ ఉంది. ఆ తల్లిని అడిగే చెప్పండి మీ పరిస్థితి అంటే మీ బాధ ఏంటి? మాకు ఎండలని అమ్ముతాం సార్, ఇప్పుడు 40 ఏళ్ళు అమ్మబట్టి మాకు నీడ లేదు, ఏం లేదు, మేము చేసుకుంటే బతికేటోళ్ళం. అంటే మీకు ఎమ్మెల్యే మాట్లాడమో మీరు ఇక్కడ మాకు ఓటేసి గెలిపిస్తే కష్టం మీకు సెట్ ఏర్పాటు చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు, నిజమేనా? అన్నది కదా మసి. అంటే మరి మీకు ఎమ్మెల్యే వచ్చింది ఇప్పుడు? ఎమ్మెల్యే అయితే వచ్చిండు, అసలే ఎమ్మెల్యే అటు వచ్చిండ మనకు అంతే. అంటే ఎన్నికల టైం వచ్చింది, ఇప్పుడు మాత్రం ఎవరు రాలేదు. ఎలా ఉంది మీ బిజినెస్? ఎలా నడుస్తుంది? రోజు ఎన్ని డజన్లు అమ్ముతారు మీరు? రోజు అమ్ముతాం సార్, 500-600 అమ్ముతాం. 500 మీకు లాభం ఎంత వస్తుందమ్మా? 200-300. ఇంత ఎండలో ఇంత కష్టపడితే 200-300 సంపాదించుకుంటే మీకు అసలు కుటుంబ పోషణ జరుగుతుందా? ఏం చేయాలి సార్, ఇక కాళ్ళు లేవు ఉరుకుదామంటే మాకు నీడ కావాలి, ఇంతంత లోన్లు కావాలి మాకు సార్. అందు గురించి మేము మాట్లాడతాను. ఒకటేనండి, ఎవరిని అడిగినా ఒకటే మాట చెప్తున్నారు. అంటే సుమారు రోజు మొత్తం కష్టపడితే మేము అమ్ముకునే 600 రూపాయల పనులు అమ్ముకుంటాము. ఆ పనులు అమ్ముకుని మీకు కొనుక్కొని అమ్ముకుంటాను. ఒక డజన్ మీద మాకు వచ్చేసి 5 రూపాయలు 6 రూపాయలు లాభం ఉంటుంది. సుమారు ఒక రోజుకు 20-30 డజన్లు అమ్ముకుంటే మాకు ఎంతో కొంత 100-200 లాభం ఉంటుంది తప్ప అది అమూల్య పోయిన పక్షంలో మాత్రం మాకు రూపాయలు లాభం చెప్పి మనతో వెళ్తున్నారు. మనతో మరో మహిళ ఉంది, వాళ్ళు అడిగే పెంచుతారు. వీరు ఎవరు మన కళ్ళ ముందు చూసుకోవచ్చు. ఏ వాహనం వస్తే చాలా ఆ వాహనం ఇప్పుడు వాళ్ళు వెళ్ళడము, వాళ్ళకి అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నారు. పొద్దుంతా అంటే సుమారు ఉదయం 6 గంటల నుంచి మొదలుకుంటే సాయంత్రం వాళ్ళ ఇంటికి వెళ్ళే వరకు అదే పనిలో ఉంటారు. సుమారు 200-300 రూపాయలు మాత్రమే వాళ్ళు చేతికి వస్తామని చెప్తూనే ఉన్నారు. ఇప్పటికైనా అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఇట్లా రోడ్డు మీద పనులు నమ్ముకొని జీవనం కొనసాగిస్తే వాళ్ళ కోసం మాత్రం ఏదైనా ఒక సంక్షేమ పథకం తీసుకొచ్చి వాళ్ళకు లోన్ ఇచ్చే ప్రయత్నం చేసిన వాళ్ళు కోరుకుంటున్నారు. కెమెరామెన్ వాళ్ళతో సుధాకర్, ఫోర్సెస్ టీవీ, వరంగల్.